ఈ ఊరికి బాధాకరం ఏందంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి, నిర్మల్ పురస్కారాన్ని, ఆ పురస్కారాన్ని, ఈ పురస్కారాన్ని ఇచ్చినాయి. అంటే అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, కానీ కనిపించే దగ్గర దరిద్రం కనిపిస్తూనే ఉంది. అంటే ఆ దరిద్రం కనిపించడానికి కారణం, ఆ దరిద్రం కనిపించడమే ఆ పార్టీల యొక్క లక్ష్యం. అంటే వాళ్ళ అగ్రవర్ణ కుటుంబాలకి, అగ్రవర్ణ పార్టీలకి వాళ్ళకు కావాలి ఇలాంటి సమస్యలు ఉండడమే వాళ్ళకి హ్యాపీ. సో అది వాళ్ళ ధర్మాన్ని తప్పబట్టట్లే. కాకపోతే మనము చైతన్యమై, మనము ముందడుగేసి, మనం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అనుకునే నాయకులకే మీరు ఓటేయండి. ఓటేసి గెలిపించండి. మీ ఓటును వృధా చేసుకోకండి. ఈ ఓటు అనేది మీకు ఎవరు కొనుక్కొచ్చి ఇవ్వలేదు, ఎవరో యాన్నో దొరకలేదు. మీరు ఏదైతే ఈ వెంకటపురం గ్రామంలో పుట్టినారో ఆ పుట్టినప్పుడే మీకు ఓటు వచ్చింది. ఆ ఓటును ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయొద్దు. ఇయ్యల్ల నువ్వు ఓటును దుర్వినియోగం చేసినవైతే, నువ్వు అనుకోకుండా ఎవడైతే అభ్యర్థి అక్రమంగా పంచే మద్యానికో లేకపోతే ఒక నోటుకో మీరు ఆ ఓటును నమ్మి వేసినట్టయితే మీకు పుట్టబోయే పిల్లలకు, పుట్టిన పిల్లల నోట్లో మన్ను పోసిన వాళ్ళు అవుతారని నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అంటే నువ్వు ఇయ్యాల ఒక మాట నేను ఏమంటానంటే, ఈ ఓటు విషయంలో స్పష్టంగా మీకు చెప్పే మాట, ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం అంటే మన పిల్లల భవిష్యత్, మన గ్రామ అభివృద్ధి, ఇవి రెండు బాగా ముడిపడిన అంశాలు. సో పిల్లల భవిష్యత్తును, గ్రామ అభివృద్ధిని, ఈ రెండింటిని మీరు తాకట్టు పెడుతున్నారా లేకపోతే కోరుకుంటున్నారా? గత 40 సంవత్సరాలుగా మీకు తెలుసు, ఇక్కడ ఈ ఒక గ్రామ సర్పంచులు ఏం చేశారు, వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించారు, వాళ్ళు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నారు, ఇవన్నీ తెలుసు. అంటే ఇటు చెప్తే అటు పోవడం, అటు చెప్తే ఇటు పోవడం. ఇవాళ ఒకటే చెప్తాను, ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత వార్డు నంబర్లు సర్పంచ్లు అంటే ఈ 15 రోజులే వార్డు నంబర్లు సర్పంచ్లు అనే పదాలు మన మనసులో ఉంటాయి. తర్వాత ఎవరో ఇక మనసులో ఉండరు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక ఆశా గారు, ఆ ఏఎన్ఎం గారు, వీళ్ళే ఉంటారు. వాళ్ళ చుట్టూ తిరగాలి, సమస్యలను ఇంకా ఉధృతం చేసుకోవాలి. ఇదే జరుగుతుంది గ్రామంలో. సో ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నిటిని స్పష్టంగా ఈ వనరులను, ఈ గ్రామాన్ని, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను, ఇక్కడున్న వ్యవస్థలను వాడుకోవాలి అంటే ఈ బ్యాటు గుర్తుకి ఓటేసి లింగంపల్లి భాస్కర్ గారిని గెలిపించండి. మన గ్రామ అభివృద్ధిని చేసుకుందామని నేను మాటిస్తున్నాను.